ఆంధ్రప్రదేశ్లో యువత విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు క్రీడా రంగాన్ని ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక విధానాన్ని ప్రకటించింది. క్రీడల్లో రాణించే ప్రతిభావంతులకు స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ స్పష్టమైన విధానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడలలోనూ రాణించాలని, చదువుతో సమానంగా ఆటలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులు చదువుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడటం తప్పనిసరి అని చంద్రబాబు పేర్కొన్నారు. క్రీడారంగం అభివృద్ధి, స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగానికి పునర్జీవం కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హులైన క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రాథమిక విధానమని స్పష్టం చేశారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా క్రీడలలోనూ రాణించాలనేది ప్రభుత్వ ఆశయమని సీఎం పేర్కొన్నారు. పాఠశాల, కళాశాల స్థాయి నుంచే చదువుతో సమానంగా ఆటలకు ప్రాధాన్యం కల్పించే వాతావరణాన్ని సృష్టిస్తున్నామని తెలిపారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని చంద్రబాబు వివరించారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉన్నత చదువులలోనూ ఉత్తమ ఫలితాలు సాధించగలరని, అందుకోసం ప్రతి ఒక్కరూ రోజు ఆటలు ఆడాలని సూచించారు. రాష్ట్రం తరపున జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పిల్లలు చదువుకోవడమే కాదు, స్పోర్ట్స్ లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి. చదువుకోవడం ఒకటే కాదు, స్కూలుకు పోయినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఇంపార్టెన్స్ ఆడుకోవడానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెంటల్గా ఎక్కడికక్కడ పిల్లలకు కూడా రిలీఫ్ వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. స్పోర్ట్స్ కోటా ద్వారా వారికి ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగ భద్రత కల్పిస్తూ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఆట స్థలాలను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన క్రీడా సామాగ్రిని సమకూర్చేందుకు నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. పీఈటీ ఉపాధ్యాయుల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తామని పేర్కొన్నారు. మారుమూల గ్రామాలలో అద్భుత ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిని గుర్తించి సరైన కోచింగ్ అందించేలా స్పోర్ట్స్ అకాడమీలను విస్తరిస్తామని సీఎం తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క క్రీడాకారుడి ప్రతిభ మరుగున పడకుండా చూస్తామన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాలలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి అవకాశాలు దక్కేలా పూర్తి పారదర్శకత పాటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. నిజమైన ప్రతిభావంతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన క్రీడా ప్రాంగణాలను ఆధునీకరించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో స్టేడియంలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తామని, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను అమలు చేస్తామని సీఎం ప్రకటించడంపై క్రీడాకారులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్తు తరాలకు గొప్ప ప్రోత్సాహంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను క్రీడల హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. క్రీడల్లో రాణించే వారికి భరోసా కల్పిస్తూ చేపడుతున్న ఈ చర్యలు రాష్ట్ర యువత భవిష్యత్తును సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లనున్నాయి.